వృషభ రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారం అనేటువంటిది 3వ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్ళబోతోంది. దీని మూలాన ఏంటి అంటే ప్రధానంగా ఇప్పటి వరకు మీకు గురుబలం బాగుండడం వల్ల ఫైనాన్షియల్లీ ఎంతో కొంత మనీ రావడం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా మునిగిపోయినప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకునేటువంటి అవకాశాలన్నీ కూడా గురుడు కల్పించారు. కానీ సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి 90 రోజుల పాటు డిసెంబర్ 27వ తారీఖు వరకు కూడా గురుడు ఎప్పుడైతే ఆయన యొక్క బలాన్ని కోల్పోతారో వృధా ప్రయాసాలు అనేటువంటివి కనబడతాయి. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి, వృత్తిపరంగా ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థికపరమైన సమస్యలు పెరుగుతాయి, రాబడి కంటే ఖర్చులు విపరీతం అవుతాయి, అధికార నష్టము అని శాస్త్రం చెబుతోంది. ఫలితం లేనటువంటి ప్రయాణాలు చేయడం, శ్రమ పడడం, శారీరక బాధలు అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయి అని శాస్త్రం చెబుతోంది. గురుబలం తగ్గుతోంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. వృషభ రాశి వాళ్ళకి కంటక శని కూడా ఏర్పడబోతున్న కారణం చేత ఉద్యోగం మేజర్లీ మీ కెరీర్లోనే ఖచ్చితంగా పెను మార్పులు రాబోతున్నాయి అని చెప్పచ్చు. కంటక శని అంటే దూరంగా, ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకువెళ్ళే అవకాశములు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, స్థానచలనం కానీ, ప్రెషర్ ఎక్కువగా పడడం కానీ, వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం కానీ, అసలు జాబే లేకపోవడం కానీ, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాకపోవడం కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, ఇలాంటివన్నీ చూసే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. గురు శని ఇద్దరూ కూడా ఈ టైంని మీకు ఏం సూచన చేస్తున్నారంటే మీరు ఈ టైంలో మీ కెరీర్లో ఎలాంటి మార్పులు చేయవద్దు, ఖచ్చితంగా సేఫ్ సైడ్ ఉండటమే చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. గోసేవ అనేటువంటిది ఎక్కువగా చేయండి. కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. గురువారం నాడు దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీ జాతకంలో కూడా గురుబలం అనేటువంటిది లేకపోతే గురుడికి సంబంధించినటువంటి శ్రీరుద్ర యాగము అనేటువంటిది కానీ, శ్రీరుద్ర హోమం కానీ చేయించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు.